హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నవంబర్ 20 లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. సో ఈసారి మన కోర్సులో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి నంపై, పాండాస్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా సిలబస్ అయితే యాడ్ చేశారండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ కోర్స్ ఒక సిలబస్ అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనకి కోర్స్ ఇంట్రడక్షన్తో పాటు పైథాన్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఈ పైథాన్ ఇంట్రడక్షన్లో ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి, లైబ్రరీస్ గురించి, మాడ్యూల్స్ గురించి, అండ్ పైథాన్ ఏమేమి చేయగలదు, అండ్ ఈ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి ఉంటాయండి. సో వన్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అనేది మనం బేసిక్స్ లెవెల్ నుంచి నేర్చుకుంటామంటే కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లో. సో ఎవరైతే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో క్లియర్గా విత్ డౌట్ సెషన్ సపోర్ట్తో పాటు మనం ప్రతి టాపిక్ స్క్రాచ్ నుండి అయితే నేర్పిస్తామండి. సో ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్లో మీరు ఎంత స్ట్రాంగ్గా మీ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటారో తర్వాత వచ్చే అడ్వాన్స్ టాపిక్స్ అనేవి మీకు అంత ఈజీగా అర్థమవుతాయండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ గురించి, కామెంట్స్ గురించి, డేటా టైప్స్ గురించి, స్ట్రింగ్స్ గురించి, అండ్ కీవర్డ్స్ గురించి, వేరియబుల్స్లోని టైప్స్ గురించి, అండ్ టైప్ కన్వర్షన్ గురించి, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి. సో ఇలా ఫండమెంటల్స్ అనేవి మనం కంప్లీట్గా స్క్రాచ్ నుండి అయితే నేర్పిస్తాం. వన్స్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకున్న తర్వాత ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. లైక్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, అట్లాగే సింపుల్ అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ బేస్డ్గానే నేర్పిస్తాం. థియరీ పార్ట్తో పాటు ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగే మీకు ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎవ్రీడే టాపిక్ వైజ్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. లైక్ ఇండెంటేషన్ అంటే ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఎల్ఇఫ్ గురించి, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్. సో ఇట్లా కంప్లీట్గా కంట్రోల్ స్ట్రక్చర్స్లోని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అదేవిధంగా కంట్రోల్ స్ట్రక్చర్స్లోని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి, లైక్ ఫర్ లూప్ గురించి, అండ్ వైల్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్ గురించి, అండ్ నెస్టెడ్ వైల్ లూప్ గురించి, అండ్ ఇట్లా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి ఆర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి. సో వాట్ ఎవర్ ఇవన్నీ కూడా లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ స్ట్రక్చర్స్ లోకి అయితే వస్తాయండి. సో వన్స్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అయితే మనం నేర్చుకుంటామండి. డేటా స్ట్రక్చర్స్ లో మనం కంప్లీట్ గా స్ట్రింగ్స్ గురించి అండ్ స్ట్రింగ్స్ ఇంట్రడక్షన్, అట్లాగే ఆ స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ బేసిక్స్ గురించి, స్ట్రింగ్స్ లో యూస్ చేసే మెథడ్స్ గురించి, అండ్ స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ డేటా టైపా, ఇమ్యూటబుల్ డేటా టైపా, అట్ ద సేమ్ టైం మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటి, అండ్ స్ట్రింగ్స్ లో మెథడ్స్ తో పాటు స్ప్లిట్టింగ్ గురించి, జాయినింగ్ గురించి, అండ్ స్ట్రింగ్ ఫార్మేషన్ గురించి కంప్లీట్ గా డేటా స్ట్రక్చర్స్ లో ఎవ్రీథింగ్ మనం బేసిక్స్ నుంచి అయితే నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం పైథాన్ లోని లిస్ట్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే నేర్చుకుంటామండి. లైక్ లిస్ట్ బేసిక్స్ తో పాటు లిస్ట్ లో మెథడ్స్, నెస్టెడ్ లిస్ట్, లిస్ట్ కంప్రహెన్షన్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. అండ్ టపుల్స్ అండి, టపుల్స్ లో కూడా మనం టపుల్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి, అలాగే టపుల్స్ లో ఉండే మెథడ్స్ గురించి, టపుల్ ఒక ఆపరేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ సెట్స్, సో సెట్స్ ఇంట్రడక్షన్, అట్లాగే సెట్ లో ఉన్న బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయండి వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి సెట్స్ మీద, వాటి గురించి నేర్చుకుంటాం. సో అట్లాగే ఫ్రాజన్ సెట్ గురించి నేర్చుకుంటాం. అండ్ డిక్షనరీ, సో డిక్షనరీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ అనేది చేస్తామండి, లైక్ డిక్షనరీని బేస్ చేసుకుని. అండ్ వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫంక్షన్స్ అయితే నేర్చుకుంటామండి. సో ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీరు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ మీద కోడింగ్ అనేది చేస్తారు. సో దాని గురించి మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మనం అయితే ఫంక్షన్స్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాం, డిఫైన్ చేసిన ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం, అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కి రిటర్న్ స్టేట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ గురించి, పారామీటర్స్ గురించి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ గురించి, అలాగే నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి. సో ఇట్లా కంప్లీట్ గా మనం ఫంక్షన్స్ అనేవి నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లోకి అయితే వెళ్తాం. ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లో మనం అనోనమస్ ఫంక్షన్ లాంటి లాంబ్డా ఫంక్షన్ గురించి, అండ్ ఫిల్టర్ ఫంక్షన్, అండ్ మ్యాప్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్ కి ఈల్డ్ స్టేట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఫిల్టర్ ఫంక్షన్ గురించి, అండ్ జనరేటర్ ఫంక్షన్ గురించి, రెడ్యూస్ ఫంక్షన్ గురించి, ఈల్డ్ కీవర్డ్ గురించి. సో ఇట్లా అడ్వాన్స్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటామండి.
సో వన్స్ ఈ అడ్వాన్స్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఎట్లా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు అనేది ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో అయితే నేర్చుకుంటాం. అండ్ డేటాకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో వాట్ ఈస్ ఊప్స్ తో స్టార్ట్ చేసి టైప్స్ ఆఫ్ ఊప్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇనిట్ గురించి, సెల్ఫ్ కీవర్డ్ గురించి, సూపర్ కీవర్డ్ గురించి, అండ్ టైప్స్ ఆఫ్ ఊప్స్ లో ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ లోని టైప్స్ గురించి, అండ్ నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ని మనం మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా ఎట్లా అచీవ్ చేస్తాం గురించి, అండ్ ఎన్కాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, ఇట్లా కంప్లీట్ గా ఊప్స్ కాన్సెప్ట్ మీకు ఒక 5 to 7 సెషన్స్ అనేవి ఉంటాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మోస్ట్లీ మనం డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని ఎట్లా ప్రోగ్రామింగ్ చేస్తాం అనేది మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా. మన సిలబస్ లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయండి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి మనకి కోర్స్ కంప్లీట్ అవుతుండగానే ఆన్ గోయింగ్ లోనే మనం కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి కూడా కంప్లీట్ చేస్తాం. సో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైల్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో ఒక ఫైల్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకుంటాం. లైక్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇంట్రడక్షన్ తో పాటు ఫైల్స్ లో మనకి ఏ మోడ్స్ ద్వారా ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. సో మన ఫైల్స్ మీద అయితే వర్క్ చేస్తామండి. అండ్ వీటిలో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. సో మనం కోడింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఆ ఎర్రర్స్ ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం అనేది కంప్లీట్ గా నేర్చుకుంటామండి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిన తర్వాత ఇక్కడికి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ అవుతుంది. సో తర్వాత డొమైన్ రిలేటెడ్ గా మనం నంపై అనే లైబ్రరీ గురించి నేర్చుకుంటాం. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా, ఆర్ లైక్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఆర్ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకున్నా, ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్ గా ఏమన్నా మీరు డొమైన్స్ చూస్ చేసుకున్నప్పుడు మీకు ఫండమెంటల్స్ లో ఖచ్చితంగా ఈ నంపై లైబ్రరీ అనేది ఉంటుందండి డొమైన్ రిలేటెడ్ గా. సో నంపై గురించి అయితే నేర్చుకుంటామండి. సో నంపై ఇంట్రడక్షన్, నంపై ఇన్స్టాలేషన్స్, అండ్ ఎన్ డైమెన్షన్ ఆఫ్ అరేస్ గురించి, అండ్ డేటా టైప్స్ గురించి, అరేస్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎన్ని విధాలుగా అరేస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో అట్లాగే ఎగ్జిస్టింగ్ డేటా నుంచి మనం లైక్ అరేస్ ని ఎట్లా తీసుకొస్తాం, అండ్ ఇండెక్సింగ్ గురించి, స్లైసింగ్ గురించి, అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్, బ్రాడ్కాస్టింగ్ గురించి, అండ్ ఎర్రర్స్ ఇటరేటింగ్ గురించి, అండ్ ఒక అరే ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం ఇటరేట్ చేస్తాం, అండ్ అరే మ్యానిపులేషన్స్. సో ఇట్లా కంప్లీట్ గా అరేస్ అనేవి ఉంటాయి. సో సిలబస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ పైథాన్ పాండాస్ గురించి నేర్చుకుంటామండి. సో లార్జ్ డేటా సెట్స్ మీద మనం ప్రీ ప్రాసెసింగ్ లాంటివి చేయాలనుకున్నప్పుడు ఈ పాండాస్ అనే లైబ్రరీ బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ పాండాస్ అనే లైబ్రరీ ఏం చేస్తుందంటే లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేస్తుంది, ప్రీ ప్రాసెసింగ్ కూడా చేస్తుందండి. సో ఇక్కడ మనం పాండాస్ యూస్ చేసి మనం సిరీస్ గురించి, అట్లాగే డేటా ఫ్రేమ్ గురించి, బేసిక్ ఫంక్షనాలిటీస్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి, అండ్ ఫంక్షన్ అప్లికేషన్ లైక్ సార్టింగ్ గురించి, సో ఇట్లా వాట్ ఎవర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన సిలబస్ అని డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. మన సిలబస్ లో అయితే పాండాస్ గురించి కూడా నేర్పిస్తాం. అండ్ తర్వాత ఒక వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా మనం అయితే నేర్పిస్తామండి. సో గిట్ ఇంట్రడక్షన్ తో పాటు గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిట్ ని గిట్ హబ్ తో ఎలా ఇంటర్లింక్ చేయాలి, సో ప్రాజెక్ట్స్ ని ఎలా పుష్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, రీడ్మీ ఫైల్ గురించి, సో ఎట్లా ప్రాజెక్ట్స్ ని మనం గిట్ హబ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎట్లా క్లోన్ చేసుకోవాలి, సో దానిపైన మనం ఎట్లా వర్క్ చేసుకుని మళ్ళీ లైక్ గిట్ హబ్ రెపాజిటరీలకి ఎట్లా మనం పుష్ చేయాలి, పుల్ చేయాలి, కమిట్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి వెర్షన్ కంట్రోల్ గురించి, గిట్ అండ్ గిట్ హబ్. సో వన్స్ ఇది మన కంప్లీట్ సిలబస్ అండి. కంప్లీట్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు డొమైన్ రిలేటెడ్ గా నంపై, పాండాస్, గిట్ అండ్ గిట్ హబ్ ఒక వెర్షన్ కంట్రోల్ అయితే నేర్పిస్తాం. సో ఈ కోర్స్ కంప్లీషన్ అయ్యే టైంకి 5 ప్రాజెక్ట్స్ కూడా మనం అయితే ఇంక్లూడ్ చేసామండి. లైక్ రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్, టెక్స్ట్ టు ఆడియో, అండ్ టు డూ లిస్ట్. ఈ 5 ప్రాజెక్ట్స్ గురించి కూడా మనమైతే ఈ సిలబస్ లో ఇంక్లూడ్ చేసామండి. సో ఈ ప్రాజెక్ట్స్ తో పాటు ఇంకేం మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే లైక్ పైథాన్ లైఫ్ వాళ్ళు సో ఈ కోర్స్ తో ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎవ్రీ డే డౌట్ సెషన్ అనేది ఉంటుందండి. డౌట్ సెషన్ తో పాటు మీకు లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, ఆన్లైన్ లో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 అవర్స్ లోనే రికార్డింగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే రికార్డింగ్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ టాపిక్ రిలేటెడ్ గా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, డైలీ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు,
సెషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్ పంపిస్తాం, రికార్డింగ్ కంటెంట్ పంపిస్తాం. అదేవిధంగా ఆ టాపిక్ రిలేటెడ్గా టాస్క్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తామని. సో ఇట్లా మనకి టాస్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు ఎవ్రీ డే టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సెషన్కి అటెండ్ అయ్యేటప్పటికి టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటారు. సో సిలబస్ కంప్లీట్ అయ్యి మీరు టాస్క్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారండి. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. డైలీ 1.5 అవర్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. ఓకేనా? ఎవరైనా ఈ లైవ్ క్లాస్ మిస్ అవుతే రికార్డింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ కోర్స్ అంతా కూడా తెలుగు లాంగ్వేజ్లో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కంప్లీట్గా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ తెలుగు లాంగ్వేజ్లో ఇన్ డీటెయిల్గా అయితే ఉంటుందండి. స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది 45 డేస్ లైవ్ క్లాసెస్ అండి. సో మనకి ఆల్మోస్ట్ 30 to 45 డేస్లో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఎవరైతే మనం ప్రొవైడ్ చేసే టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆఫ్టర్ ఈ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ కోర్స్ అనేది November 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కోర్స్ ఒక సిలబస్ పీడిఎఫ్తో పాటు డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఎవరైతే కోర్స్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో డెమో వీడియో వాచ్ చేయండి. డెమో వీడియో వాచ్ చేసిన తర్వాతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుండి నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియో లింక్ అనేది కూడా షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఈ కోర్సు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో వీడియో కూడా షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.